హలో అండి, నమస్తే. లంచ్లోకి నేను గోరుచిక్కుడు కర్రీ చేసా. గోరుచిక్కుడు మనం కర్రీ చేసేటప్పుడు టైం సేవ్ అవ్వాలి అంటే దాన్ని ముందే బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో. అట్లా బాయిల్ చేసుకున్నాను అనమాట. తర్వాత పోపులోకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2-3 టొమాటోస్ వేస్తే కొంచెం ట్యాంగీగా పుల్లగా ఉంటుంది, మనకు తినడానికి కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అట్లా నేను టొమాటోస్ వేసుకొని మగ్గిన తర్వాత ఇంకేముంది, బాయిల్ చేసిన గోరుచిక్కుడు వేసేసి అనమాట. నీళ్ళని తీసేసి వాటర్ అని సపరేట్ చేసి తర్వాత ఇంకా మనం ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా ఇట్లా చివరిలో కొత్తిమీర జల్లేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ తయారవుతుంది. ఇదేముంది స్పెషల్ అంటారా? స్పెషల్ ఏం లేదండి. మీకు టైం సేవ్ అవ్వడం కోసం నేను ముందే బాయిల్ చేశానని చెప్పడానికి ఈ వీడియో చేశాను అనమాట. సో మీకు నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.